సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు వినాయకుడి బొమ్మ తయారు చేసే ప్లేస్కి వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇదైతే పూర్తి కాలేదు, ఇంకా తయారీలోనే ఉందన్నమాట మొత్తము. చూడండి, దీనికి ఇప్పుడు ఎలా రంగులు దిద్దుతారు ఏంటనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి రెడీ అవ్వాల్సినవి అన్నీ. చూడండి, అన్నీ అమ్మవారి బొమ్మలు కూడా ఉన్నాయి, వినాయకుడి బొమ్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి తయారైనవి ఆల్రెడీ, ఇవి తయారైన బొమ్మలు అనమాట ఇవన్నీ. చూడండి, సో వీళ్ళు పడే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక బొమ్మ తయారవ్వాలంటే. సో చూడండి, మొత్తం ఇక్కడ బొమ్మలు అనమాట, అన్నీ వినాయకుడి విగ్రహాలే. సో చూడండి, సో ఈ షెడ్లో వీళ్ళు తయారు చేస్తారనమాట మొత్తం. ఇవైతే పూర్తి కానివి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. సో చూడండి, దీనికి పెయింట్ వేయాలి, దీనికి తయారు చేయాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా రోజులు కష్టం అనమాట. ఇదంతా వీళ్ళు ఒకటి తయారవ్వాలి అంటే మొత్తము. చూడండి, చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు కూడా. ఇవన్నీ పూర్తి కాని బొమ్మలు ఉన్నాయి, ఇటు కొన్ని పూర్తయినవి ఉన్నాయి. చూద్దాము. చూడండి, ఇవైతే చూడండి ఎంత చక్కగా వాహనం మీద వినాయకుడి బొమ్మ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా అన్నమాట మొత్తం. సో ఇదన్నమాట ఇది. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి, మీకు ఇంకో ఇటు సైడ్ చూపిస్తాను. చూడండి, ఇటు చూడండి, కూర్చున్న గణపతి విగ్రహం అది. చాలా బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి బొమ్మలు కూడా. బాగున్నాయో అసలు. ఇవన్నీ వీటికి పెయింట్స్ ఫ్రెండ్స్, వీటన్నిటికీ రెడీ చేయాలి. ఇవి పూర్తిగా అవ్వలేదు ఇంకా వీటన్నిటివి. చూడండి, ఈ వరుస అంతా ఇవే ఉన్నాయి. అటు సైడ్ అంతా ఏంటంటే పూర్తి చేసినాయని. చూడండి, రకరకాల చిన్న చిన్న నుంచి వీటికి ఇంకా పెయింట్లు వేయాలన్నమాట. ఇవి పెయింట్లు పూర్తి అవ్వలేదు అనమాట అని. అంటే ఇప్పుడు మట్టి నాయకుడు చేస్తున్న ఇల్లు ఏదో ఒక దాంతో తయారు చేస్తున్నారు. వీళ్ళైతే మట్టితో కాకపోతే దాంట్లో ఇంకా ఏదో కెమికల్స్ లాంటివన్నీ కలుపుతున్నారు. చూడండి, ఇక్కడైతే కిరీటాలు అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా పూర్తి అవ్వాల్సిన చాలా ఉన్నాయన్నమాట. చూడండి, చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట. సో వీళ్ళు పడే కష్టం చూడండి. ఇక్కడ నుంచి రారు ఫ్రెండ్స్, ఇక్కడ వేరే ఊరు నుంచి వస్తారు. సో అవన్నీ అనమాట. అటు పక్కన అయితే ఇంకా వేరే ఉన్నాయి, చూద్దాము. చాలా బాగుంది ఇది. ఇది బ్యాక్ సైడ్ అన్ని తయారీ ఉన్నాయండి, మొత్తం రెడీ ఉన్నాయి అన్నీ. ఇవి తయారీకి చూడండి, అన్నీ రెడీగా ఉన్నాయి, రెడీ టు మూవ్ అన్నీ. ఇస్తున్నారమ్మా ఇది 5,000. చిన్నదైతే ఎంత? ఇది 5,000, ఇది 7,000. ఏ రోజులు పట్టిద్ది? ఒక్క బొమ్మ తయారు చేస్తాను 2 రోజులు పడిద్ది. 2 రోజులు పట్టిద్దా? ఓకే. ఇప్పుడు దానికి మళ్ళీ పెయింట్లు వాటికి మొత్తం మీకు ఖర్చు ఎక్కువగానే ఉండిద్దిగా? అమ్మా ఎక్కువే కదా, దానికి తగ్గట్టు మీకు రావాలి కదా. తినాలికి అండి 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీలో మా ఇంట్లో డబ్బు లేవుగా. అదేలే, మీరు అప్పు తెచ్చి చేసి కష్టపడుతూ ఉంటారు. అదే మళ్ళీ 3,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, ఇట్లా వేయాలి, కష్టే. మీరు ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారమ్మా ఇవి? ఏ ఊరు? రాజస్థాన్. ఓకే. మీకు గిట్టుబాటు ఉంటుందా? ఇయర్లీ వన్స్ ఒకసారే కదా, మరి మీకు గిట్టుబాటు ఉంటుందా? మరి మీ కష్టానికి తగ్గట్టుగా? కష్టం ఎక్కువ అండి, కష్టం ఎక్కువగా. అదేలే.
ఒక పెద్ద సైజు బొమ్మ అంటే ఎన్ని వేలు అవుతుంది ఆ సైజు బొమ్మ అంటే? ఇది ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ ఇది బొమ్మ. 16,000, ఆ, చిన్న అయితే 9,000. చిన్నది. చిన్నది 5 అడుగుల బొమ్మ అండి. ఆ, పెద్దది అయితే 16,000, 5,000కి ఇస్తారు, 4,000కి ఇస్తారు, 5,000కి ఇస్తారు. సరే. ఇది మిగిలిది లేదు, వేరే వాళ్ళకు ఇస్తాను, ఓకే. అప్పు ఇస్తాను. అది సుమారుగా ఎన్ని బొమ్మలు పోతాయి మీకు వినాయక చవితి అప్పుడు? 30 బొమ్మలు పోసింది అండి. ఒక బొమ్మ బేరం లేవు. వస్తాయి బొమ్మలు వస్తాయి ఇప్పుడు. ఇంకా పండుగ మొదలవుతుందిగా. తినాలికి రాత్రి తినలేదు అసలు. రాత్రి ఇప్పుడు ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నారు. బేరం వచ్చింది తింటాను, బేరం లేదు ఏం తినాలి. అదేలేమ్మా. ఫ్రెండ్స్, చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇవైతే పెద్ద బొమ్మలు, ఇవి రెడీగా ఉన్నాయి. ఇది ఇంకో చోట అనమాట. ఇది చూడండి, మొత్తం అయితే రెడీగా ఉంది. ఇది రెడీ టు మూవ్ అన్నట్టు. ఇది చూడండి, అన్ని మంచి మంచి కలర్స్, సూపర్గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగుంది. మనది ఇక్కడికి వచ్చేసి కాకాణి వెళ్ళే రూట్లో ఉంది ఇది. సో మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీగా రండి, విజిట్ చేయండి. చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. సో మంచి రీజనబుల్ రేట్స్కే ఇస్తున్నారు వీళ్ళు. సో అది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గుంటూరు అన్నమాట. గుంటూరు కాకాని వెళ్ళే రూటు. సో కంపల్సరీగా విజిట్ చేయండి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బొమ్మలు కూడా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది చూడండి, వైట్ అండ్ పింక్ షేడ్తో చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు ఇదైతే. సో ఇట్లాంటి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మంచి మంచి మోడల్స్, తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, గుంటూరు కాకాని వెళ్ళే రూట్లో వీళ్ళది ఉంది తయారు చేసే కార్ఖానా. సో చాలా బాగున్నాయి.